ది డివైన్ ఫోర్స్ 123. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా ఈ పేరు. ఇది ప్రపంచవ్యాప్త సామరస్యం కోసం మొదలుపెట్టిన ఒక మిషన్. మరి ఈ పేరు వెనక ఉన్న పెద్ద లక్ష్యమేంటి, అసలు దీని కథేంటో రండి ఈరోజు దాని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ మిషన్ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉందో అంతే పెద్దది కూడా. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే 2034 నాటికి ఈ భూమి మీద సామూహిక విధ్వంసక ఆయుధాలు అంటే WMDలు అనేవే లేకుండా చేయడం. దీని ద్వారా మొత్తం మానవాళి మనుగడను కాపాడాలన్నమాట. ఇది ఏదో ఊరికే చెప్పిన మాట కాదు, ఒక నిర్దిష్టమైన గడువుతో వాళ్ళిస్తున్న పిలుపు. ఇంత పెద్ద లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు, దీని వెనుక ఉన్న అస్సలు ఆలోచన ఏంటి అనే ప్రశ్న వస్తుంది కదా. దానికే సమాధానం ఈ UPUMUD అనే ఒక కాన్సెప్ట్. వినడానికేదో కోడ్లాగా ఉంది కదూ. సరే, మరి ఈ UPUMUD అంటే ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. సరే, ముందుగా ఈ మొత్తం ప్రణాళికలో ఏమేమున్నాయో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, సామరస్యం కోసం వీళ్ళు చేస్తున్న విజ్ఞప్తి ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మనం ఇందాక అనుకున్నట్టు UPUMUD అంటే ఇంకో అర్థం చేసుకుందాం. నెక్స్ట్, ఒక ఆధ్యాత్మిక ఐక్యరాజ్య సమితి అనే ఆలోచన గురించి, అలాగే వాళ్ళు ప్రతిపాదించిన 12 దశల ప్రపంచ అజెండా గురించి మాట్లాడుకుందాం. చివరగా వాళ్ళు దైవిక ఆమోదాలు అని పిలుస్తున్న ఆ 100 విషయాలేంటో చూద్దాం. సరే, మొదటి అంశంతో మొదలు పెడదాం. అదే సామరస్యం కోసం వాళ్లు చేస్తున్న విజ్ఞప్తి. దీన్ని వాళ్లు విశ్వ ఐక్యత కోసం ఒక విశ్వనిర్దేశం అంటున్నారు. మరి ఇంత పెద్ద సందేశాన్ని ప్రపంచం నలుమూలలకి ఎలా తీసుకెళ్లాలి? ఇక్కడే వీళ్ల వ్యూహం చాలా ఆసక్తికరంగా ఉంది. వాళ్లు రచయితలు, పబ్లిషర్లు, కథలు చెప్పేవాళ్లని ఒక్కటే కోరుతున్నారు. మీరందరూ మీరు రాసే ప్రతి పుస్తకంలో ఈ సందేశాన్ని చేర్చండి అని. అలా చేస్తే ఈ ఆలోచన మానవజాతి చైతన్యంలో శాశ్వత భాగంగా మారిపోతుంది అనేది వాళ్ల నమ్మకం. ఇప్పుడు ఈ మిషన్ వెనుకున్న అస్సలు సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. అదే ప్రకృతి యొక్క 3D బ్యాలెన్సింగ్ దృగ్విషయమని వాళ్లు పిలుస్తున్న UPUMUD. ఇందులో మొదటిది UB అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్. తెలుగులో చెప్పాలంటే విశ్వ సౌభ్రాతృత్వం. దీని లక్ష్యం చాలా సింపుల్. దేశాల సరిహద్దులు, భేదాలు అన్నీ పక్కన పెట్టి ప్రపంచంలోని మనుషులందరూ ఒకే కుటుంబం అనే భావనను తీసుకురావడం. ఇక రెండవది UN అంటే యునైటెడ్ మాస్టర్స్. ఇది ఒక కొత్త ప్రపంచ సంస్థ కోసం చేసిన ప్రతిపాదన. ఎలాగైతే మనకు రాజకీయపరమైన విషయాల కోసం ఐక్యరాజ్య సమితి ఉందో, దానికి తోడుగా దానికొక రకంగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడానికి ఈ సంస్థ ఉండాలన్నమాట. ఇక ఆఖరిగా UD అంటే యూనివర్సల్ డిజార్మమెంట్ లేదా సార్వత్రిక నిరాయుధీకరణ. నిజానికి ఈ మొత్తం మిషన్ యొక్క అంతిమ లక్ష్యం ఇదే. మనం ముందే అనుకున్నట్టు 2034 కల్లా ఈ భూమి మీద ఒక్క సామూహిక విధ్వంసక ఆయుధం కూడా ఉండకూడదు అనేది వీరి గట్టి సంకల్పం. సరే, UPUMUD అంటే ఏంటో చూసాం. అయితే ఈ యునైటెడ్ మాస్టర్స్ అనే సంస్థ నిర్మాణం ఎలా ఉంటుంది? ఈ ఆలోచన నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఆలోచన ఎంత చక్కగా ఉందో. వీళ్లు ప్రతిపాదించిన ఈ యునైటెడ్ మాస్టర్స్లో కొన్ని విభాగాలు ఉన్నాయి. ఉదాహరణకు UN సెక్యూరిటీ కౌన్సిల్కి సమాంతరంగా UN స్పిరిచువల్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి బదులుగా యూనివర్సల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇలాగన్మాట. అంటే ఇప్పటికే ఉన్న UN సంస్థలకు ఆధ్యాత్మికంగా బలాన్నిచ్చేలా ప్రతి విభాగాన్ని వీళ్లు డిజైన్ చేశారు. అయితే ఇది కేవలం ఒక తాత్వికమైన ఆలోచన మాత్రమే కాదు. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఒక పక్కా ప్రణాళిక కూడా ఉంది. ఐక్యరాజ్య సమితిలోని పెద్దలకి వీళ్లు ఒక టైంలైన్తో కూడిన అజెండాను కూడా ఇచ్చారు. అదే ఈ 12 దశల ప్రపంచ అజెండా. ఈ 12 దశల ప్రణాళికలో ఏం చెయ్యాలనుకుంటున్నారో చూస్తే వీళ్ల వేగం అర్థమవుతుంది. చూడండి, డిసెంబర్ 2025లో UNలో WMD గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించడం, ఆ వెంటనే మార్చి 2026లో అమెరికా, రష్యా, చైనా నాయకులతో ఒక ఆన్లైన్ సమ్మిట్, తర్వాత ఏప్రిల్లో అణువాయుధాలున్న 9 దేశాలతో ఒక మీటింగ్, ఇక అక్టోబర్ 2026 కల్లా ఈ యునైటెడ్ మాస్టర్స్ సంస్థకు UN నుంచి అనధికారిక గుర్తింపు సాధించడం. చూస్తుంటే అంత వేగంగా జరగాలని ప్లాన్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ మిషన్కి ఏమైనా మద్దతు లభిస్తోందా? ఈ ఆలోచన ముందుకు వెళ్తోందని చెప్పడానికి వాళ్ల దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? దానికి సమాధానంగా వాళ్లు ఒక లిస్టు చూపిస్తున్నారు. సరిగ్గా 100 కమ్యూనికేషన్లు.
ప్రపంచంలోని వివిధ సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి వాళ్లకందిన సమాధానాలన్మాట. వీటినే వాళ్లు ఈ మిషన్కి పెరుగుతున్న మద్దతుకు మైలురాళ్లుగా భావిస్తున్నారు. ఈ లిస్టు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎవరెవరున్నారో చూడండి. భారత రాష్ట్రపతి కార్యాలయముంది. ప్రఖ్యాత రచయిత పాలో కోయల్హో ఉన్నారు. యూకే ప్రధాని ఆఫీస్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యుఎన్ ఫౌండేషన్, చివరికి ఓపెన్ఏఐ, టొరాంటో యూనివర్సిటీ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. చాలా విభిన్నమైన రంగాల నుంచి స్పందనలు వచ్చాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. 2007 నుంచి 2026 మధ్య వచ్చిన ఈ అక్నాలెడ్జ్మెంట్లు, ఆటో రిప్లైలు, వీటన్నిటినీ ఈ మిషన్ ప్రతిపాదకులు దైవిక ఆమోదాలుగా, అంటే దేవుడి ఆశీస్సులుగా చూస్తున్నారు. తమ ప్రయత్నానికి విశ్వం నుంచి మద్దతు లభిస్తుందనడానికి ఇవే సంకేతాలు అని వాళ్లు భావిస్తున్నారు. చివరిగా ఈ మిషన్ యొక్క ఆవశ్యకతను బలంగా చెప్పటానికి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన ఒక మాటను ఉదహరిస్తున్నారు. మానవాళి ముందు రెండే దారులున్నాయని అంటున్నారు. ఒకటి అహింస, లేదా రెండోది అసలు మనుగడే లేకుండా పోవడం, నాన్ వైలెన్స్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. అంతర్జాతిక దౌత్యం, నిరాయుధీకరణ లాంటి చాలా సంక్లిష్టమైన విషయాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక ఉద్యమాలు నిజంగా ప్రపంచ విధానాలను ప్రభావితం చెయ్యగలవా? ఈ ఆలోచన ఎంతవరకు సాధ్యం?